ఎవరైనా అంటే ఆ నియోజకవర్గం నిజంగా నేను కంటెస్ట్ చేయాలి, లేదా నియోజకవర్గం నేను ఆల్రెడీ గెలిచాను, నేను నిజంగా ఓడిపోతున్నానా, మళ్ళీ గెలుస్తానా, లేదా మా పార్టీ ఎలా ఉంది, ఓవరాల్గా నా నియోజకవర్గం పట్ల కంప్లీట్ రిపోర్ట్ కావాలంటే 35 అంశాల మీద మేము కంప్లీట్గా చేస్తున్నాం. ఏపీ అనేది మా టార్గెట్ కాదండి. ఏపీ అనేది ఏంటంటే మనకు సేఫ్, మనకు తెలుస్తుంది కాబట్టి ఈ మోడల్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ బీహార్ చేస్తున్నాం, తమిళనాడు చేస్తున్నాం, ఇంకో 2-3 మంత్స్లో తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ కర్ణాటక ప్లాన్ చేస్తున్నాం. విత్ ఇన్ కమింగ్ ఇయర్లోనే వీఆర్ ప్లానింగ్ అరౌండ్ 5 to 6 స్టేట్స్ మేము వీఆర్ ప్లానింగ్ అండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా నేను? ఎనీథింగ్. ఓకే, సో మీరు పారావీల్ని ఫస్ట్ గ్రౌండ్ అప్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ అంటున్నారు, అంటే కొంచెం మాకు అర్థమయ్యేలాగా. అంటే అదేనండి, ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ కారు నడవాలన్నా ఇంజిన్ మెయిన్, ఆ పార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి, అలాగే మీకు ఒక పొలిటీషియన్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ డయాస్కి వచ్చి మీరు మాట్లాడుతున్నారు, ఎన్నో మాట్లాడారు, మీరు ఏం మాట్లాడాలి అని తెలుసుకొని ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు, దాని మీద ప్రాక్టీస్ చేస్తారు, మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వ్యక్తి అయినా సరే, ఎమ్మెల్యే అయిన వ్యక్తి అయినా సరే, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ నా గురించి ఏమనుకుంటున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ గ్రామంలో సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మున్సిపాలిటీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, లేదా ఎక్కడ గ్యాప్, లీడర్స్ మధ్య గ్యాప్ ఉంది, ఈ విషయాలని ఇన్ఫర్మేషన్ వస్తే తను తెలుసుకున్న తర్వాత దాన్ని అడ్రస్ చేయగలుగుతారు ప్రాపర్గా. సో ఇన్ఫర్మేషన్ అనేది కదిలేదానికి ఇంజిన్ కాబట్టి ఇది డేటా సైన్స్కి, డేటా ఇన్ఫర్మేషన్కి బేస్ అయిన ఇంజిన్ మేము దీనికి స్టార్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా, ఇంజిన్. కరెక్ట్. ఓకే, సో చాలా పొలిటికల్ సర్వే కంపెనీస్ అండ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదండి, అంటే యాప్ ఉండకపోవచ్చు కానీ హౌ డిఫరెంట్ ఇస్ దిస్ గోయింగ్? ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ సీఎం దే రిక్వెస్టెడ్ నాకు సర్వే చేసి పెట్టండి అని అడిగితే సర్వే చేసేవాళ్ళు. అడగకుండానే మనం ముందుగానే డేటా కలెక్ట్ చేసి మీరన్నా కొనుక్కోండి, అపోజిషన్లో కొనుక్కోండి, యాస్పిరెంట్స్ కొనుక్కోండి, ఎవరైనా కొనుక్కోండి, ప్రతి నియోజకవర్గంలో ఒక 6-7 పర్సన్స్ ఉంటారు, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఎనీబడీ కెన్ పర్చేస్ అండ్ వర్క్ ఆన్ దట్ వన్, రాదర్ దెన్ ఓన్లీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాకుండా. ఓకే, అంటే ఇది కేవలం పాలిటిక్స్కి మాత్రమే పరిమితం చేస్తున్నారా? సినిమాలకు సంబంధించి కూడా ఏమైనా సర్వేలు కండక్ట్ చేసి ఏ స్టోరీ బాగా ఆడుతుంది, జనాల పల్స్ ఏంటి అంటూ ఉంటారు కదా, ఆడియన్స్ పల్స్ అని, అదేమైనా కనిపెట్టేటువంటి అవకాశం ఉందంటారా? అంటే యాంకర్స్కి సర్వే అవసరం లేదండి, అది యునానిమస్గా మనకు ఒకే ఆప్షన్ కాబట్టి నెంబర్ 1 ఆప్షన్ ఉండదు, ఇంకా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆప్షన్ ఉండదు. 4, 5, 6 ఎవరైనా ఉండొచ్చు కానీ 1, 2, 3, 4 అది యునానిమస్గా నాకు తెలిసి ఆ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఇంకా మనం సర్వే చేయాల్సిన అంశాలు అనవసరం అది. సో అవుననుకుంటారు, అవునంటే మీరు క్లాప్ ఇప్పుడు కొట్టండి, నిజమా కాదా? సూపర్. సో అది సర్వే చేయాల్సిన అవసరం లేదు కానీ పారావీల్ అనేది డేటా సెంట్రిక్గా ఉంటుందండి. రేపు పొద్దున కంపెనీస్కి, కార్పొరేట్స్కి ఎలా చేయాలని వీఆర్ వర్కింగ్ అండి. బికాజ్ మనకు వాడే లిప్స్టిక్స్ నుంచి చెప్పుల వరకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ కూడా దానికి రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని ఎలా చేయాలని మేము ఆలోచిస్తున్నాం అండి. నౌ పారావీల్ ఫర్ ది డేటా అండి. పారావీల్ ప్రస్తుతానికి ఓన్లీ డేటా మీద సేకరిస్తుంది. ఓకే, ఒక నియోజకవర్గం సర్వే